సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా బాడీకి చెమట అనేది పడుతూ ఉంటుంది. సో వేసవిలో బాడీ నుంచి దుర్వాసన పోగొట్టుకోవాలంటే కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి. వేసవిలో అధికంగా చెమట పడుతుంది. దీనివల్ల శరీర దుర్వాసన పెరుగుతుంది. దీన్ని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. అవేంటో చూద్దాం. వేసవిలో చెమట అధికంగా పట్టడం వల్ల శరీరం వాసన వస్తుంది. దీన్ని నివారించేందుకు రోజుకి 2 సార్లు స్నానం చేయడం మంచిది. వీలు కాకపోతే రోజుకి ఒక్కసారైనా ఖచ్చితంగా స్నానం అనేది చేయాలి. అలానే వేసవిలో కఠినమైన సోప్స్ వాడితే చర్మంపై సహజ నూనెలు తగ్గిపోయి డ్రై స్కిన్గా మారుతుంది. చెమట వాసన కూడా పెరుగుతుంది. దీనిని నివారించేందుకు తేలికైన సువాసన రహిత సోప్ ఉపయోగించడం మంచిది. ఎక్స్ఫోలియేట్ చేయడం ద్వారా చర్మ మృతకణాలు తొలగిపోతాయి. చెమట బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. తద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టు తత్వాన్ని బట్టి వారానికి 3 సార్లు తలస్నానం చేయడం మంచిది. లేదంటే జుట్టులో బ్యాక్టీరియా చేరి వాసన అనేది వస్తూ ఉంటుంది. అలానే సహజమైన ఫైబర్తో తయారు చేసిన దుస్తులు శరీర శ్వాసక్రియకు అడ్డు తగలకుండా ఫ్రీగా ఉంటాయి. చెమట కూడా తగ్గుతుంది. అందువల్ల సింథటిక్ ఫైబర్ బదులు కాటన్ దుస్తులు ఉపయోగించడం మంచిది. వేసవిలో వాటర్ అనేది బాగా తాగాలి. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. బాడీ డీహైడ్రేట్ అయితే చెమట వాసన ఎక్కువగా వస్తుంది. దీనిని నివారించేందుకు వాటర్ అనేది ఎక్కువగా తాగాలి. అలానే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే శరీరం నుండి చెమట వాసన కూడా రాకుండా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.